హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ మ్యాంగోస్ సబుదానా సేమియా వేసి కీర్ అయితే ప్రిపేర్ చేశాను. బాగుందండి. ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ముందుగా అయితే నేను మ్యాంగో స్లైస్లన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని పీచులు ఈ బ్యాక్ సైడ్ పార్ట్ అనేది అంతా రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా ప్లేట్లో పెట్టేసుకొని వీటన్నింటిని కూడా మ్యాంగో ప్యూరీ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా కాకుండా కొంచెం పలుకులైనా పర్వాలేదు, పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా అయితే ఇవి సబుదానా అండి. ఇవి మనకు తెలిసిన ఆల్రెడీ 2 రకాల సబుదానాలు ఉంటాయండి. ఇదైతే నేను వైట్గా ఉండేటి ఒక రకము, ఇవైతే కొంచెము సాల్ట్ కలర్లో ఉంటాయి కదండి. ఇవి సబుదానాను. ఇవి చాలా మంచివండి ఆరోగ్యానికి. ఇవి చాలా గట్టిగా కూడా ఉంటాయి. ఈ సబుదానాను ముందుగా అయితే కడిగేసేసుకొని నీళ్ళు వంపేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసేసి కొంచెం ఫ్లేమ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇవి పక్కన ఉడుకుతూ ఉంటాయండి. అంతలోపలే నేను రోస్టెడ్ సేమియా అండి, ఇది రెడ్ సేమియా. ఈ సేమియాను కొద్దిగా తీసుకున్నానండి. కొద్దిగా తీసేసుకొని ఊరికైనా అక్కడక్కడ వేయడానికి కోసం అనేసి కొద్దిగానే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. 2 స్పూన్ల నెయ్యి వేసేసి ప్యాన్లో ఈ రోస్టెడ్ సేమియానే అండి, కానీ నెయ్యిలో వేపాలనే ఉద్దేశంతో నేనైతే కొంచెం వేసి వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకున్నానండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై నట్స్ అన్నింటిని కూడా మీకు ఏవో అందుబాటుగా ఉంటే అవి తీసుకోండి. అంటే నేనైతే బాదము, క్యాషు, గుమ్మడి గింజలు, ఆల్మండ్స్ ఇవన్నీ కూడా వేసుకున్నానండి. ఈ పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాషు, బాదము వీటన్నింటిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలాగే వేయకుండా అవి నేతిలో అయితే అవి కూడా నేతిలో కూడా ఈ సేమియా వేయించుకున్న తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసేసుకొని సేమియాను తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఈ సన్నగా చూప్ చేసుకున్నటువంటి ఇవన్నీ కూడా డ్రై నట్స్ కూడా దాంట్లో వేసేసి వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేటంత వరకు వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత చూడండి, ఇటు అటు కలుపుకుంటూ ఉంటే మనకు లైట్గా గోల్డెన్ కలర్లో వస్తాయి. వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. అంతలోపలే మనకు ఓ పక్క అయితే సబుదానా అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుంది. అదేవిధంగా ఇంకో స్టవ్ మీద అయితే కూడా పాలు కూడా పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పాలు లేకుండా కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అయినా సరిపోతాయండి. కొద్దిగా హీట్ చేసేసుకున్నాను నార్మల్గా. వీటన్నింటి కూడా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టేసి సేమియా అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను గిన్నెలో. మళ్ళీ అదే ప్యాన్లో అయితే నేను బెల్లం అయితే ఉపయోగించి చేశానండి. ఇది షుగర్ వాడలేదు. షుగర్ వాడకూడదండి, పిల్లలకి మంచిది కాదు. బెల్లంతో అయితే ఏ చేసుకున్నా కానీ పిల్లలకి చాలా మంచిదండి. బెల్లం మంచి ఐరన్ ప్రోడక్ట్ కాబట్టి ఈ బెల్లంని ఫ్రీ హీట్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనకు బాగా మెల్ట్ అయ్యే లోపల మనము ఈ సబుదానాలో పాలు వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండిపోవాలండి. ఈ పాలు వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఎటువంటి వంటలు కట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకు ముద్ద కట్టకుండా ఉంటుంది. తర్వాత ఈ సేమియా, డ్రై నట్స్ వీటన్నింటిని రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా వేసి కలిపేసుకున్నానండి. ఎక్కువ కలపన అవసరం లేదండి, లైట్గా కలుపుకోవాలి అంతే. ఈ సేమియా అనేది చాలా స్టిక్కీగా ఉండదండి, అసలు స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ సేమియా, రెడ్ సేమియా మామూలుగా పాల సేమియాలు, వైట్ సేమియా అట్లాంటిది అనేది చాలా స్టిక్కీగా గమ్మిగా ఉంటుంది కదండి. ఈ సేమియా అనేది అట్లా స్టిక్కీ కట్టదండి, చాలా బాగుంటుంది రోస్టెడ్ సేమియా. తర్వాత ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ బెల్లం ప్యూరీ మనకు ఆల్రెడీ ఈ విధంగా అయితే కరిగిపోయింది కదండి. తర్వాత వీటిని కూడా ఎత్తుకొచ్చేసి దీంట్లో అయితే వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకొన్ని కూడా పాలు ఉంటే నేను మిగిలిన పాలు కూడా వేసేసుకున్నానండి. ఎందుకంటే మనం ఇది కీర్ టైప్ కదండి, అందుకనేసి గట్టిగా ఉండకూడదు అనేసి నేను ఈ విధంగా పాలు అయితే ఎక్కువ వేసేసి ఇలా పాలతో కలుపుకుంటూ ఉండిపోయాను. తర్వాత మనము ఫస్ట్లో మ్యాంగోస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని ముక్కలుగా ప్యూరీని తయారు చేసుకున్నాం కదండి, మ్యాంగో ప్యూరీ. ఈ ప్యూరీని కూడా దీంట్లో వేసేసేసి కలుపుకోవడమే అండి. ఈ విధంగా అయితే నాకు ఒక 4-5 స్పూన్లు అయితే ప్యూరీ అయితే వచ్చిందండి. ఒక 3 మామిడి పళ్ళు కోసింటే ఈ విధంగా ఈ ప్యూరీని మొత్తం కూడా వేసేసేసి బాగా కలుపుకునేసానండి. కలుపుకున్న తర్వాత మనకు అప్పుడే మంచిగా ఫ్లేవర్ అయితే భలే మంచి స్మెల్ అయితే వచ్చిందండి. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం అయితే బెల్లం అనేది తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే మనకు మ్యాంగోలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ తినకూడదు.
అందుకనేసి కొంచెం చూసి వేసుకోండి బెల్లము. కొలత అయితే నేను చెప్పలేదు, అందుకనేసి మీరు దాన్ని బట్టి చూసి వేసుకోండి. చివరిగా అయితే కొన్ని ఉప్పులు కూడా నేను ఇలాగా వేసుకున్నానండి, పైన కలుపుకున్నాను. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ మీకోసం